ఒక ఆడామె మనసిరిగిపోతే ఎంత పెద్ద యోధుడైనా మైతాత్ముడు భీష్మునికి అంతమచ్చింది. ఎట్లచ్చిందో ఎరికేనా? ఇదే అంబాదేవి కథ. ఇగ గీన్నే మహాభారతం మలుపు గూడా గిట్లనే ఉంటదన్నట్టు. హస్తినాపురంలా వారసులు పుట్టిరని రాజ్యమంతా ప్రజలకు దాన ధర్మాలు చేస్తారు. ఇంతంట్ల అంబాదేవి గుడికస్తది. ఇగ రాంగనే గిట్లంటది. రాజమాత నాకు పరశురామ ప్రభు 2 వస్తువులు ఇచ్చి పంపిండు. ఒకటి నాక అది లగ్నానికి సంకేతం. రెండోదేమో కత్తి. అది యుద్ధానికి సంకేతం. ఇండ్ల ఏదెంచుకుంటాడో చెప్పమననంటది. ఇగ భీష్ముడు ఆడ ఉండి అట్లనే చూస్తా ఉంటాడు. ఇగ మళ్ళా భీష్ముని దగ్గరకు పోయి గిట్లా అంటది గట్టిగా. "భీష్మా నన్ను పెళ్లి చేసుకో" అనంటది. ఇగ అప్పుడు రాజమాత సత్యవతి గిట్లా అంటది. "ఎందుకు ఊటిగా జీవితం ఖరాబ్ చేసుకుంటున్నావు? ఇప్పుడు గుడక నిన్ను మా కుటుంబంలో కలుపుకుంటాం నువ్వు ఒప్పుకుంటే" అనంటది. ఇగ అంబదేమంటది, "నా ఇద్దరు చెల్లెండ్ల జీవితాలే నాశనం అయిపోయినాయి. మళ్ళా నన్ను రమ్మంటున్నావా మీ కుటుంబంలకు? ఆళ్ళ మొగుడు చచ్చిపాయె. మళ్ళో చెల్లెకేమో గుడ్డాయన పుట్టే. నేను ఖచ్చితంగా నా చేతులతోటి నేను భీష్ముడిని చంపాలే. గిదే నా జీవిత లక్ష్యం" అనంటది. ఇగ అట్లా అనంగానే ఎంబడే పోతది ఆడికెళ్ళిపోయి అడవులల్లకి పోయి మస్తు తపస్సు చేస్తది. కొనాఖరికి ఒకనాడు పరశురామ బాబు భీష్ముని పిలుస్తాడు. పిలవంగానే గిట్లా అంటాడు. "భీష్మ నాతోటి కొట్లాడు. కొట్లాడి గెలువు" అనంటాడు. ఇగ భీష్ముడంటాడు, "గురువుతోటి కొట్లాడతానా? నేను చెయ్య అసొంటిది" అనంటాడు. ఇగ పరశురామ ప్రభు గిట్లనే పట్టుకస్తాడు. ఇగ శిష్యుని చేతిలో ఓడిపోతే గౌరవమే గాని బాధుండది అనంటాడు. ఇట్లా కొట్లాట సురువైతదిగ. మస్తు కొట్టుకుంటారు ఇద్దరు. ఆఖరికి ఒకళ్ళ మీదకొకళ్ళు ఆళ్ళ ఆయుధాలు ఇసురుతారు. అంతట్లకే గంగాదేవి వస్తది ఆడికిగ. ఆడికచ్చి ఇగ శివుణ్ణి వేడుకుంటది దేవుణ్ణి. రాంగనే "ఈశ్వరా ఇగో జూడు ఈడ ఏమైతుందో. జర వచ్చి ఈళ్ళిద్దరిని ఆపు. లేకపోతే మొత్తం లోకమే మునిగిపోతది. ఆ 2 ఆయుధాలు గనక ఢీకొన్నాయి అనుకో మొత్తం లోకమే మునిగిపోతది" అనంటది. ఇగ అనంగానే ఎంబడే దేవుడు శివుడు ప్రత్యక్షమైతాడు. ఇగ శివుడిని చూసి అంబాదేవి గిట్లా అంటది. "పరమేశ్వరా నువ్వు ఆళ్ళిద్దరిని ఆపొద్దు. భీష్ముడిని చంపేయాలే" అనంటది. ఇగ అప్పుడు శివుడు గిట్లా అంటాడు. "అమ్మా నేను లోక కన్యాలానికి ఏదైనా మంచి జరుగుతదంటే అందుకు వరమిస్తా గాని పగలు ప్రతీకారాలకు ఇయ్య" అనంటాడు. "నా బతుకు ఈ భీష్ముని వల్లనే ఖరాబయింది" అనంటది అంబదేవి. ఇగ శివుడంటాడు, "సరే నీకు వరమిస్తా. భీష్ముడిని చంపే వరమే ఇస్తా. కానీ అచ్చే జన్మల ఈ జన్మల గాదు" అనంటాడు. "అచ్చే జన్మల పెద్ద కొట్లాట అయితున్నప్పుడు ఒక కారణంతోటే నువ్వు భీష్ముడిని చంపుతావు" అనంటాడు. ఇగ ఆడికి అంబదేవి సల్లబడతది. అబ్బా! నేను అనుకున్నది అయిందని. ఇగ అది ఇన్నాంక ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. ఇగ ఆయనతో అంబాదేవి పెద్ద కట్టెలేమో పేరుస్తది. పేర్చి మంట పెడతది. ఆయన అందులో దుంకుతది. దుంకుడు దుంకుడుతోటే సచ్చే పోతది. మొత్తం బూడిదైతది. ఇగ అంబాదేవి మళ్ళా పుడతది శిఖండి లెక్క. ఈ జన్మలనే మహాభారతం కొట్లాటల భీష్ముని అంతానికి కారణమైతది. ఇగ ధృతరాష్ట్రుడు, పాండురాజు పెద్దగైతారు. ఇగ కొన్నొద్దులకు హస్తినాపురం రాజ్యం నుంచి గాంధార రాజ్యం మీదకు మైతాత్మ భీష్ము మొత్తం సైన్యంతోటస్తడు. ఇగ ఆళ్ళచ్చేది జూషిన గాంధార సైనికుడు ఉరుకుతడు. పొయ్యి రాజుకు జెప్పాలే, "ఓలో కొట్లాటకస్తుర్రు మన మీదికి" అని అనుకుంటా పోతడు. కానాడ రాజ్యసభల ఓ రహస్య సభ ఉంటదన్నట్టు. అందరు అందులో మాట్లాడుతుంటారు. ఒక పంతులు గూడా ఉంటాడాడ. ఇగ ఆడ కూసున్న పంతులును ఆ గాంధార రాజు గిట్లా అడగబడతాడు. "నా బిడ్డకు జబర్దస్త్ పిలగాన్ని తేవాలే. అన్నిట్ల నంబర్ 1 ఉండాలే. గింత మచ్చుండొద్దు పిలగానికి. మన అందంల గాని, గుణంల గాని పంతులు" అనంటాడు. ఇగ గాంధార రాణి అనబడతది, "మా పిల్ల అందరి లెక్క గాదు. నా బిడ్డకు దేవుడు శివుడు వరమిచ్చిండు. 100 కొడుకుల ఫలమిచ్చిండు" అనంటది. ఇగ ఆ పంతులేమో పరేషాన్ అయితాడు. "మీరు చెప్పేది సరే గాని మీ బిడ్డ జాతకంలా ఈడ వేరే కనబడుతున్నది" అనంటాడు. అంతట్లకే ఇగ సేనాధిపతి తలుపులు తీసుకొనొస్తాడు ఇగ లోపలికి. ఎందుకంటే ఆళ్ళు యుద్ధానికస్తుర్రు గదా! ఇగ అచ్చుడచ్చుడుతోటే "క్షమించు మహారాజా నడిమిట్లొచ్చినందుకు. ఉన్న పళంగా నువ్వు నాతోటి రావాలే రాజా" అనంటాడు. ఇగ ఎంబడే ఎళ్తారు అందరు బయటకు. ఇగ రాజు ఇవతలికి రాంగానే గిట్ల చెప్తారు. "ఓలో మన రాజ్యాన్ని ఆక్రమిద్దామని అస్తుర్రు రాజు" అనంటారు. ఇగ గాంధార రాజు అంటాడు, "సరే రాని మనం గూడా అన్ని తయారు పెట్టుకుందాం కొట్లాటకు" అంటాడు. ఇగ అందులోనే ఒకాయన కోట మీదికెళ్ళి చూసి, "రాజు ఆళ్ళ దగ్గర మస్తు సైన్యం ఉంది. గుర్రాలు, కత్తులు, కటార్లు అన్నున్నయి. ఓలే పెద్ద రాజ్యం గల్లోల్లే అస్తుర్రు" అని చెప్తాడు. "పెద్ద రాజ్యమా? ఇంకోలోళ్ళున్నారు చెప్పాడా" అని రాజు అంటాడు. ఓలో ముంగట పెద్ద రథంలా ఒక రాజు కూసుండు. మస్తు పెద్దగున్నది ఆ రథం అనంటాడు. ఇగ ఆ సైనికుడు అనంగానే రాజు గిట్లానికస్తాడు. "గట్లయితే ఆ రాజ్యము హస్తినాపురం అయ్యుండొచ్చు. అయినా గాళ్ళు మన దోస్తులు. మన మీదికి కొట్లాటకెందుకస్తారు" అనంటాడు. "సరే నువ్వైతే దారం తలుపులు తీ" అనంటాడు. తియ్యంగానే భీష్ముడు లోపలికస్తాడు.
రాంగానే గాంధారరాజు అంటాడు, "గట్ల మా మీదకి కొట్లాటకెందుకచ్చిర్రు" అని అనంగానే భీష్ముడు గిట్లా అంటాడు, "కొట్లాటకు గాదు దోస్తువేనైతివి. నేనెందుకు గట్ల చేస్తా? నేను మీతోటి సంబంధం అడుగుదామని అచ్చిన" అని అంటాడు. ఇక భీష్ముడిని లోపల తీసుకుపోయి అన్ని మర్యాదలు చేస్తాడు. ఇక భీష్ముడు అడుగుతాడు, "పెండ్లి సంబంధం కోసం అచ్చిన" అని అంటాడు. ఇక ఆ రాజు, రాణి అట్లే నోరెళ్ళబెడతారు. ఇక ఎంబటే రాణి అడుగుతది, "నువ్వేమో బామ్మశారివి అయితివి గదా! మరి పెండ్లి సంబంధం అంటున్నావు గట్లెట్లా అని అంటది. అనంగానే భీష్ముడు అంటాడు, "సీసీ నాకు గాదు, నాకు గాంధారి బిడ్డ లెక్క" అని అంటాడు. లగ్గం సంబంధం మాట్లాడేది నాకు గాదు మా రాకుమారునికి అని అంటాడు భీష్ముడు. ఇక గాంధార రాణి గిట్లా అంటది, "ఓ పాండురాజు గురించి మాకెరికే మస్తు ధీరుడు బలవంతుడు" అని అంటది. ఇక భీష్మునికి కోపం వస్తది. నేను అన్ననా పాండురాజుకు పెళ్లి సంబంధం అని? అయినా పాండు చిన్నోడాయే, అలా అనలేడా ధృతరాష్ట్రుడు లగ్గానికి అని అంటాడు. అనంగానే గాంధార రాజు రాణి అట్లే బీరిపోతారు, దెబ్బకు లేచి నిలబడతారు. ఎందుకంటే ధృతరాష్ట్రునికి కళ్ళు కనబడని అందరికి ఎరికే. ఇక ధృతరాష్ట్రునికి గాంధార రాజు ఆయన బిడ్డనిచ్చి లగ్గం చేస్తాడా చెయ్యడా? మరి పాండురాజు కథ ఏంది? ఆయనకు ఏ పిల్లనిచ్చి లగ్గం చేస్తారు? హస్తినాపురానికి ఓల్ రాజు అయితారు అనేది మనం తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయర్రి. ఇంకా మన మహాభారతం మొత్తం ప్రతి ఎపిసోడు గింత పోసుకోకుండా నేను అన్ని కవర్ చేస్తా. ప్రతి ఒక్క ఎపిసోడ్ పెడతా. అస్సలు మరవకుండ్రి చూసుడు. మొత్తం మన తెలంగాణ అసలు చెప్తా. ఇప్పటి వరకు ఓళ్ళు పెట్టలేరు కదా గట్లా. మీకు కూడా ఇనేతందుకు మంచిగుంటది. మరవకుర్రుల్లా గదే మన ఛానల్ తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అని ఉంటది కదా! దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని చూడొచ్చు ఇక మీరు. ఇక ఈ కథలా నేనేమన్నా మర్షిన్నా, మరేమన్నా తప్పు గిప్పు ఏమన్నా చెప్పినా, మీకు నచ్చిందా లేదా, ఎట్లా చెప్పినా అనేది కామెంట్‌లో చెప్పుర్రి. అస్సలు మరవకుర్రి. కామెంట్‌లు చెప్పకపోతే మంచిగుండదు చెప్తున్నా. ఇక ఉంటా మరి శనార్థులు. మళ్ళో ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం అందరం.